ఆత్మీయులకు నమస్కారం. విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డ కొందరు యువకులు తమకు పాఠాలు చెప్పి స్ఫూర్తిని ఇచ్చిన ఒక ప్రొఫెసర్ను కలిసి తమ కృతజ్ఞతలు చెప్పాలనుకున్నారు. అందరూ ఒక సెలవు రోజు మిత్ర బృందంతో కలిసి ఆ ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళారు. పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ విశ్వవిద్యాలయం తమ జీవితాన్ని ఎలా మలుపులు తిప్పిందో వివరిస్తూ ఆయనతో తమ అనుభూతులను పంచుకున్నారు. అలా మాటలు ప్రస్తుతం వారు చేస్తున్న ఉద్యోగ బాధ్యతల వైపు మరలాయి. పోటీతత్వం, ఒత్తిళ్లు, అసహనం తమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, ఎక్కడ చూసినా విపరీతమైన ఉద్యోగ అభద్రత కనిపిస్తోందని ఆ యువకులందరూ తమ ప్రియతమ ప్రొఫెసర్ ముందు ఏకరవు పెట్టుకున్నారు. ఎవ్వరమూ సంతృప్తికరంగా లేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో ఆ ప్రొఫెసర్ గారు ఏదో స్ఫురించినట్లు "ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను" అంటూ వంటగదిలోకి వెళ్ళారు. కొంత సమయం గడిచాక పెద్ద పాత్రలో కాఫీ, రకరకాల కప్పులు తీసుకుని ప్రొఫెసర్ ముందు గదిలోకి వచ్చారు. కాఫీ తీసుకోండి అంటూ కాఫీని, కప్పుల్ని యువకుల ముందుంచారు. ఆ కప్పులు రకరకాల పదార్థాలతో చేసినవి. కొన్ని ప్లాస్టిక్వి, మరికొన్ని పింగాణీవి, ఇంకొన్ని చాలా ఖరీదైనవి. వారందరూ చాలా ఖరీదైనవి, అందంగా కనిపించే కప్పుల్లోనే కాఫీ పోసుకొని తాగడం ప్రారంభించారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు ప్రశాంతంగా తను కూడా కాఫీ తాగుతూ, "చూశారా, మీరందరూ ఖరీదైన కప్పుల్లోనే కాఫీ పోసుకున్నారు. మామూలు కప్పుల్ని ఎవరూ ముట్టుకోలేదు. మీ జీవితంలో కూడా ఇలా చాలా ఖరీదైనవి, మన్నికైనవి కావాలనే తాపత్రయం వల్లే మీకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. పైగా మీరు ఎంచుకున్న కప్పులను వేరే వాళ్ళ కప్పులతో పోల్చుకుంటూ మరీ కాఫీ తాగుతున్నారు. అలాగే మీ ఉద్యోగాలను, ఆదాయాన్ని, జీవనశైలిని ఇతరులతో బేరీజు వేసుకుంటూ అనుభూతి చెందుతున్నారు. నిజానికి తాగే కాఫీ ముఖ్యం, కానీ కప్పులు కాదు. ఆనందమయమైన జీవితమే కాఫీ. ఉద్యోగాలు, హోదాలు, ఆస్తులు, భద్రత, ఆడంబరాలు ఇవన్నీ కూడా కాఫీ త్రాగడానికి ఉపయోగించే కప్పులు. ఇవి కేవలం జీవితాన్ని అనుభవించడానికి చిన్న ఆధారాలు, ఉపాధులు మాత్రమే. ఇవే జీవితం కాదు. కేవలం ఇవే మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి లేదు. నిజంగా అన్నీ తాము అనుకున్నవి అనుకున్నట్లు అమరి సౌకర్యంగా ఉన్నవాళ్లే ఆనందంగా ఉంటారనుకోవడం పొరపాటు. తమకు ఏది లభించినా దానినే సౌకర్యంగా, సౌఖ్యంగా, సానుకూలంగా మలుచుకోవడం వల్లే వాళ్ళంతా ఆనందంగా ఉండగలుగుతున్నారు. నిరంతరం కళ్ళు ముందున్న దాన్ని నిందిస్తూ, పొందిన దాన్ని అనుభూతి చెందకుండా దూరపు కొండలు నునుపని ఎదురు చూసే వాళ్ళు ఎప్పటికీ సంతృప్తిగా ఉండలేరు. అమెరికా విశ్వమత సభల ప్రయాణానికి ముందు స్వామి వివేకానందను రాజస్థాన్కి చెందిన ఖేత్రి మహారాజు అసలు జీవితం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు స్వామీజీ కుంగదీయడానికి ప్రయత్నిస్తున్న ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడి ఆత్మవికాసాన్ని, పరిపూర్ణతను సాధించడమే జీవితం అంటూ స్పష్టమైన నిర్వచనమిచ్చారు స్వామీజీ. పరిస్థితులు ఎప్పుడూ ప్రతికూలంగానే ఉంటాయి. ప్రగతికి, ప్రశాంతతకు అవరోధాన్ని కలిగిస్తూనే ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు ఎవరికి వారే వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అటువంటి వారికే భగవంతుడు తోడుంటాడు. కాబట్టి కప్పు ముఖ్యం కాదు, కాఫీ ముఖ్యం. జీవితంలో మనమెలా ఉన్నాము అన్నది ముఖ్యం, కానీ జీవితానికి ఎలా ఉండాలో అని మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు మాత్రం మన వ్యక్తిత్వాన్ని పెంచలేవు సుమా. గుర్తించండి. మానసికంగా, బుద్ధిపరంగా ఎదగండి. తృప్తిగా జీవితాన్ని అనుభవించండి. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.